ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసిన మంత్రి గతంలో దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పటికైనా చేసుకోవచ్చన్నారు. సాదా బైనామాలపై తుది నిర్ణయం ఆర్డీఓలదేనని మంత్రి తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు, ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక కార్యాలయాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగంగా పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమస్యలు రాకుండా పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి గతంలో దరఖాస్తు చేసుకుని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు విస్తృతంగా భాగస్వాములు కావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, లబ్దిదారులు వేగంగా ఇళ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వివిధ కారణాలతో ఇల్లు నిర్మించుకోలేని వారు తమకు అవసరం లేదని చెబితే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు. ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 మంజూరు చేశాక సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి వెంటనే విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పేదవారి అభివృద్ధి, సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని, మంచినీరు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించాలని, ఇళ్లు ఏ దశలో ఉన్నా వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో G+1 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాప్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సర్వే పట్టం నెంబరు, భూదాన్ నెంబరు కేటాయిస్తున్నామన్నారు. సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కొనుగోలుదారుడు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని, సాదా బైనామాల దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఆర్డీఓలకే అధికారాలు ఇచ్చినట్లు పొంగులేటి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి విడతలో శిథిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపిన మంత్రి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి ఉన్న రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మధ్య సరిహద్దు వివాదాలను ఉమ్మడి సర్వేల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమావేశాల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.